కస్బా వార్తలకు స్వాగతం. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కాలు బెనికి కింద పడడంతో స్వల్ప గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పారిశ్రామిక ప్రాంతాల మేధావుల బృందం సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, నాయకులు సోమవారం పటాన్చెరువు గూడెం మహిపాల్ రెడ్డి గృహానికి చేరుకొని గూడెంను కలిసి యోగక్షేమాలు తెలుసుకొని పరామర్శించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, తెలంగాణ గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి, మేధావుల ఫోరం కార్యవర్గ సభ్యులు, హైకోర్టు న్యాయవాది డాక్టర్ కిషన్ మామిల్లా, విశ్రాంతి ఉద్యోగుల సంఘం రామచంద్రాపురం శాఖ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు, సంగారెడ్డి జిల్లా శాఖ ఉపాధ్యక్షులు టి నాగభూషణం, టి ప్రతాప్ రెడ్డి, విఠలాచారి, వెంకటేశ్వర్లు, ఎస్ ప్రకాష్, కి అంజయ్య, వి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కస్బా న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఇలా జరగడం బాధాకరమని అన్నారు. తొందరలో కోలుకొని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని, అందుకు గూడెంకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలని కోరారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. మే నెలలో వీరంగూడలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రామచంద్రపురం మండల శాఖ కార్యాలయంలో జరగబోయే తెలంగాణ మాస సమావేశాలకు సతీ సమేతంగా హాజరు కావాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. దీనికి గూడెం మహిపాల్ రెడ్డి స్పందిస్తూ ఖచ్చితంగా కుటుంబ సమేతంగా హాజరవుతానని అన్నారని మేధావుల ఫోరం సభ్యులు గుండం మోహన్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది డాక్టర్ మామిళ్ళ కిషన్లు తెలిపారు.